అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక తీసుకోవాలన్నా, ఇసుక కొనాలన్నా, ఇసుక కావాలన్నా చెప్పి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఉచిత ఇసుకని పథకాన్ని ప్రవేశపెడతాం, ఎక్కడ దగ్గర ఇసుక రీచ్లు ఉన్నా అక్కడ దగ్గర డైరెక్ట్ మీరే వెళ్ళి తీసుకోండి అని చెప్పే పద్ధతిలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీకి ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్న తీర్పు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. చంద్రబాబు చెప్తే అక్కడ రీచ్ ఉంటే అక్కడ తీసుకో అని చెప్పాడు. కానీ ఇవాళ సాధారణమైన ప్రజలు రీచ్ కాడిపోతే మీకు పర్మిషన్ లేదు, అనుమతి లేదు, పోతారా, మీ ట్రాక్టర్ని సీజ్ చేద్దాం, మీ బండిని సీజ్ చేద్దాం అని చెప్పి ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, మరో పక్క పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా భయప్రాంతాలకు గురి చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే నియోజకవర్గం సంబంధించి పక్కనటువంటి నాగల్దీనికి సంబంధించినటువంటి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకాలు జరిపేది కూడా ప్రజాప్రతినిధుల యొక్క నాయకులకు మాత్రమే యథావిధిగా అక్కడ పర్మిషన్ తీసుకుని, లేకుంటే అనుమతి లేకుండా, లేకపోతే యథావిధిగా అక్కడ ఇసుక తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే సాధారణమైన వ్యక్తులకు ఒక న్యాయం, ప్రజాప్రతినిధులకు అనుచరులకు న్యాయము, ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం అని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్వయాన నందవరం సంబంధించినటువంటి మండలంలోన యథాయిచ్చిగా ఇసుక పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఎస్ ముందే గుండా వెళుతున్నప్పటికీ కూడా కనీసం ఎక్కడి నుంచి తెచ్చారు ఇసుకకి ఏమైనా పర్మిషన్ ఉందని చెప్పి అక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఏమాత్రం ఆపుకోకున్నట్టు, ఏమాత్రం మాట్లాడుకోకున్నట్టు, చూసి చున్నట్టు స్వయాన డైరెక్ట్ గా యథావిధిగా తీసుకెళ్తున్నటువంటి సంఘటన మాకు బాధ కలిగిస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. మేము సాధారణ వ్యక్తులు అయితే గుడి కంబాలు తీసుకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ కిలోమీటర్ తీసుకెళ్లి అక్కడ తెచ్చుకోవడానికి దాదాపు 9,000 10,000 అవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లి ఫ్రీగా ఇసుక తెచ్చుకోవడానికి సాధారణ మన ప్రజలకు మేము కోరుతాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ చట్టం పరిధిటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సామాన్యులకు చట్టం కాదు, పేదవాళ్ళకు చట్టం కాకున్నట్టు, అధికార పార్టీకి చట్టం కాకున్నట్టు, రాజకీయ నాయకులకు చట్టం కాకున్నట్టు చట్టమే విధంగా చూసి ప్రతి ఒక్కరు కూడా సమానత్వంగా ఉండాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే అక్రమ రవాణా కానీ, అక్రమ ఇసుక రవాణా చేసిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ గుండా కానీ, పోలీసులు ఎదురు కానీ, పోలీసుల మీద కానీ వచ్చినటువంటి ఇసుక ట్రాక్టర్లను కూడా అనుమతి లేని ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ కృత్రిమ కొరత ఇసుకను సృష్టించి ఆ యొక్క కృత్రిమ ఇసుక ద్వారా బయట పబ్లిక్ లో బ్లాక్ లో అమ్ముకోవడం జరుగుతుంది. సాధారణంగా ఎక్కడి నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ డంపు చేసుకుని ఎవరు అనుమతి లేకోకున్నట్టు రాజకీయ అంగబలంతో అక్కడ ఉన్నటువంటి డంపు చేసుకుని ఇసుకని పోగేసి ఆ ఇసుక బయట తీసుకొచ్చి దాన్ని బ్లాక్ లో అమ్మడం జరుగుతుంది. ఆ బ్లాక్ లో 5,000 10,000 15,000 20,000 రూపాయలు ఈ పద్ధతిలో ట్రాక్టర్, టిప్పర్, ఇంకో రకరకాల వాహనాల ద్వారా బ్లాక్ లో అమ్మడం జరుగుతుంది. ఈ యొక్క బ్లాక్ రవాణా ఇసుకను కూడా అరికట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం కూడా రాజకీయ నాయకుల అనుచరులు, రాజకీయ నాయకుల కబంధస్థల నుండే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.